హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఫ్యామిలీ అంతా మళ్ళీ కలుసుకుంటున్నాము ఒక ప్లేస్లో. ఆ ప్లేస్ ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి, తెలుస్తుంది మీకు. సో మా పెద్ద బావ వాళ్ళు మేము హైదరాబాద్లోనే ఉంటాము. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యారు, మేము మా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయినాము. ఇంకా మా అత్తమ్మ మామయ్య వాళ్ళు చిన్న బావ వాళ్ళేమో ఊర్లో ఇంటి దగ్గర నుండి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మేము సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసరికి ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసిళ్ళు. సో మేము స్టార్ట్ అయింది ఏ టైం కంటే మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయినాము. 5 o'clockకి ట్రైన్. ఇంకా అందరము సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకున్నాము. మా పెద్ద బావ వాళ్ళు ఇంకా మేము ఇంకా కలిసి ట్రైన్కి స్టార్ట్ అయినాము. ఇప్పుడు వచ్చిన ట్రైన్ ఇప్పుడు వెళ్తుంది, ఆ ట్రైన్ మాదే. ఇంత మార్నింగ్ కూడా అసలు ఫుల్ రష్ ఉంది. ఈరోజు అంట మ్యారేజెస్ చాలా ఉన్నాయంట, అసలు చాలా రష్ ఉంది. వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. ఆలేరులో టీ చాలా బాగుంటుందంట, మా ఆయనకు చాలా ఇష్టము. ఆలేరుకి వెళ్ళినామంటే టీ పక్కా తాగుతాడు. ఇక్కడ మార్నింగ్ టైం కదా, పొలాలు చాలా బాగున్నాయి. అసలు ఎక్కడికి చూస్తే అక్కడికి కనిపిస్తున్నాయి గ్రీన్గా. అసలు భలే అనిపించింది. ఇక్కడ వాటర్ చూడండి, చెరువు ఎంత బాగుందో. ఇక్కడ ట్రైన్ చాలా స్లో అయింది. నాకెందుకో ఈ చెట్టు అసలు భలే నచ్చింది, గ్రీన్గా అసలు భలే అనిపించింది. అందుకే దీన్ని నేను వీడియో తీసుకున్నాను. సో ఇంకా మేము అటు ఇటు తంటాలు పడేసి అయితే 8:30 అలా ఓదెల్లో దిగేసాము. ఆ రోజు మ్యారేజెస్ చాలా ఉన్నాయంట. ఏ స్టేషన్లో అయినా కూడా ఎక్కుతూనే ఉన్నారు కానీ దిగే వాళ్ళు అయితే అస్సలు లేరు, ఫుల్ రష్ ఉండే. మొత్తానికైతే ఓదెల్లో అయితే దిగేసినాం మేము. నాకు ఓదెలకు రాగానే ఇంకా స్టేషన్ చూడగానే నాకు తమన్నా గుర్తొచ్చింది. తమన్నా హెబ్బా పట్టేలా తల పట్టుకొని పట్టాల పైన ఎలా వస్తాయో అది గుర్తొచ్చేసింది. నేను ఓదెలకు రావడం ఫస్ట్ టైం ఇదే టెంపుల్. ఇంకా మా అత్తమ్మ బావ వాళ్ళైతే అక్క వాళ్ళైతే ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేసాము. వెయిట్ చేసేసరికి ఇంకా వాళ్ళు మేము వచ్చిన 1/2 hour తర్వాతకి వాళ్ళు వచ్చిళ్ళు. ఇంకా రాగానే ఇంకా బోనాలు వండడము, వంట చేయడము అన్నీ స్టార్ట్ చేసేసినాము. ఇక్కడ మేము కట్ చేస్తున్నాము, మా చిన్నక్క నేను. ఇక్కడ ఏంటి అంటే 12th కదా ఇవాళ, ఇంటర్ రిజల్ట్స్. మా హనీ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కంగ్రాట్స్ అండి. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఏముంది, సప్లిమెంటరీ రాసేసి పాస్ కాండి, వాళ్ళకి ఆల్ ది బెస్ట్. హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంటే కూడా అస్సలు చెప్పలేదు, చాలా టెన్షన్ పడ్డది మా హనీ. ఫోన్లో పట్టుకొని ఎవరికి ఓపెన్ అవుతుంది ఏంటి అనేసి హాల్ టికెట్ నెంబర్ కొట్టు అనేసి ఇక్కడ మా బావ అడుగుతూ ఉన్నాడు. అందరు చూస్తూ ఉన్నారు. టెన్షన్గా అసలు అయిపోయింది. మా హనీ అయితే ఫుల్ టెన్షన్ పడ్డది. మా పెద్ద బావ ముందే చెప్పిండు, నీకు 450 వస్తాయి అనేసి చెప్పిండు. అలానే తనకి కరెక్ట్గా 450 వచ్చేసినాయి. ఇంకా అందరం అయితే హ్యాపీ. ఇక్కడ మా పెద్ద బావ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుండు, నేను చెప్పినట్టుగా 450 వచ్చినాయి అనేసి. ఇంకా అందరం అయితే హ్యాపీ. మా అక్క అయితే హనీని హగ్ చేసుకుంటుంది. ఇంకా తన స్కోర్ చూసుకున్నాక ఇంకా తన ఫ్రెండ్స్ అవి చూసుకుంది, బెస్ట్ ఫ్రెండ్స్ అలా వాళ్ళకు కూడా బాగానే వచ్చినాయి. మీకైనా మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీ రిలేటివ్స్కి అయినా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేసి కామెంట్ చేయండి. మా హనీకి అయితే 470కి 450 మార్క్స్ అయితే వచ్చినాయి. తను ఎంపీసీ గ్రూప్. అందరం అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా ఇక్కడ వంట అవుతూ ఉంది. ఇక్కడ మా బావ అంటే మా ఖుషి వాళ్ళకి అది బొమ్మలు, చిన్న బొమ్మలు తీసుకొచ్చిండు మా ఖుషి వాళ్ళని తీసుకెళ్ళి. అవి అయితే భలే ఉన్నాయి అసలు. బోనాలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా అందరము రెడీ అయ్యి వద్దాము, టెంపుల్కి వెళ్దాము అనేసి, లేట్ అవుతుంది అనేసి ఇంకా అందరం రెడీ అయితే వచ్చేసినాము. మా హనీ నేను వీడియో తీస్తుంటే అనేసి అంటుంది. అయ్యో నువ్వు యూట్యూబ్లో పెడతావు కదా పిన్ని అనేసి నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ అన్నీ సర్దుతూ ఉన్నాం అన్నట్టు, వెయిట్ చేస్తున్నాం టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా తిరుమ చిన్నక్క ఇంకా నిలబడి వేసి ఉన్నాం అక్కడ మేము. బోనాలు ఇట్లా అన్నీ సర్ది పెట్టేసి ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వద్దామనేసి వెళ్తున్నాము. మా ఖుషికి గుండె అయిపోయింది ఓదెల్లో. ఇంకా లోనికైతే వచ్చి అతను అక్కడ పట్నం ఇస్తుండు. మా పెద్దక్క పసుపుతో గౌరమ్మని చేసేసి బొట్టు పెట్టేస్తుంది, ఎందుకంటే ఆ పట్నంలో పెడతారన్నట్టు. ఇంకా మేము రౌండ్గా అందరం మా ఫ్యామిలీ మొత్తము ఇంకా అక్కడ కూర్చున్నాము.
పూర్తిగా అయితే వీడియో తీయలేదు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాతకి ఇలా చేతులతో క్రాస్ ఏదిగో మా హర్ష వేస్తుండు, మా కుషి చూడు చిన్న చిన్న చేతులతో వేస్తూ ఉంది. అలా వేయాలన్నట్టు అందరము అచ్చు మీద. తర్వాతకి ఇలా తన కర్రతోటి అలా వేస్తూ ఉంటాడు, భుజం పైన అలా కొడుతూ ఉంటాడు అన్నట్టు. అలా అచ్చు వేయడాన్ని ఏమో అంటారు, నాకు సరిగ్గా గుర్తు రావట్లే. మా హనీ అయితే నీ వీడియో తీస్తుందంటే ఎప్పుడు ఎక్కిరిస్తూనే ఉంటుంది. సో ఇంకా దేవుణ్ణి దర్శించుకోవడానికి లైన్లోకి అయితే వచ్చినాము. ఇవి లైన్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం, తిరుగుతూ లోనికి వెళ్ళాలి అన్నట్టు. ఇంకా లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేస్తున్నాను నేను. ఇంకా లోపల నేను వీడియో తీయలేదు, ఇంకా ప్రసాదం తీసుకున్నాను, తీసుకునేసి ఇక్కడ కూర్చున్నాను. ఏంటంటే లోపల ఇలా ఆవులని కట్టేస్తారు అన్నట్టు, అంటే వెళ్ళే వాళ్ళు కడతారు కదా అలా అన్నట్టు. మేము ప్రసాదం తీసుకున్నాం కదా, ఇంకా అందరం ఇక్కడ కూర్చొనేసి తిన్నాము. పులిహోర అయితే సూపర్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. లడ్డు కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటి అంటే ఇలా మల్లన్నకి ఒక డ్రెస్ ఉంటుంది అన్నట్టు, గజ్జల డ్రెస్ అని. అది అత్తమ్మ అంటే మాకు కూడా అత్తమ్మ కూడా ఉంది, కానీ అత్తమ్మ వేసుకోదు, ఇలా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు అన్నట్టు. ఈ మంది అయితే నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం అందరం ఫొటోస్ దిగినాము. టెంపుల్ చూడండి ఎలా ఉందో. టెంపుల్లో దేవుడి దర్శనం అయిపోయిన తర్వాతకి ఇంకా మేము ముందు బోనం చేసేసి టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ బోనాల దగ్గర కూడా వచ్చినాక మళ్ళీ పూజ చేయాలంట. మా అత్తమ్మ అయితే ఇంకా 2 బోనాలకి దీపం అయితే ముట్టిస్తుంది. ఇంకా దీపం ముట్టించినాక బోనం వండినాం కదా, ఆ అంటే బోనము సపరేట్ వండినాం, మేము తినడానికి సపరేట్ వండినాం అన్నట్టు. అంటే సేమ్ వంటలు కాకపోతే సపరేట్ వండినాము. అక్కడ పడి పెడుతుంది మా అత్తమ్మ, అంటే ఆకులో ఆ బోనము గిన్నెలలో ఏం వండినామో ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి మొక్కుకోవాలి అన్నట్టు. ఇంకా అక్కడ అన్ని పెట్టిన తర్వాతకి ఈ తాతగారు వచ్చి ఇంకా పూజ చేసింది అన్నట్టు, అందరికి బొట్టు పెట్టేసి. ఇంకా తను ఏదో పాట పాడేసి తర్వాతకి అందరి పేర్ల పైన అర్చన చేసేసిండు. చేసి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా మా అత్తమ్మ ఇక్కడ మొక్కిందిగా, ఇంకా అలానే అందరము మొక్కినాం అన్నమాట. అంటే దేవుడికి బెల్లము శాఖ అంటారుగా, ఇంకా అది అలా పోస్తూ అందరం మొక్కేసినాము. మీ మనసులో ఏముందో ఇంకా అది కోరుకోవాలి అన్నట్టు. వీడియో చూసేవాళ్ళు మీ మనసులో కూడా ఏముందో తీరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా లాస్ట్లో నేనే చిన్నదాన్ని కాబట్టి ఇంకా నేనే లాస్ట్. ఇంకా నేను అలా పోసేసి ఇంకా నేను మొక్కుకున్నాను. అలా అయిపోయిన తర్వాతకి ఇంకా అందరం భోజనం చేద్దాం అనేసి ఇంకా కూర్చున్నాము. అందరం భోజనం చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే బోనం వండిలు కదా, అది ఫస్ట్ తినాలి. అందులో కొంచెము వేసుకొని తినాలి. మా అక్క అందరికీ వేసేసింది. ఇంకా అందరం కలిసి కూర్చొనేసి అందరం భోజనం అయితే చేసేసినాం. భోజనం అయిపోయిన తర్వాతకి షాపింగ్ ఉంటుంది కదా, ఇంకా జాతర వచ్చినాక షాపింగ్ చేయాలి కదా పక్క. ఇంకా అలా ఏమైనా తీసుకుందాము వదల గుర్తుగా అన్నట్టుగా ఇంకా ఇక్కడికి వచ్చేసినాము. కలర్స్ క్యాండీ ఉంటుంది కదా, అసలు అది భలే ఉండే. ట్రైన్లో చూసినాం మేము వచ్చేటప్పుడు. అది అప్పుడే కొందాం అనుకున్నాం కానీ కుదరలేదు, ఇక్కడ కనిపించింది. ఇంకా ఇక్కడ కొనేసినాము. ఇంకా మా ట్రైన్కి టైం అవుతుంది అనేసి ఇంకా స్టార్ట్ అయినాము. ఇంటి దగ్గర నుండి వెహికల్లో మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు అనేసి అన్నగా వెహికల్ ఇదే. ఇక్కడ మా హనీ చూడండి ఎలా ఎక్కిరిస్తుందో. ఇంకా మా ఖుషి అయితే ఫుల్గా డాన్స్ చేస్తూ ఉంది సాంగ్స్ పెట్టగానే. మిమ్మల్ని ఎక్కిస్తాం, మిమ్మల్ని ఎక్కించి మేము వెళ్తాము అనేసి మా అత్తమ్మ మా అక్క వాళ్ళు ఇట్లా అందరూ వచ్చి ఎక్కించడానికి ఇదిగో అందరు నిలబడ్డారు. కానీ ట్రైన్ కొంచెం లేటుగా వచ్చింది. ఆ ఎండకి ఇంకా మేము ఉండలేము, మేము వెళ్తాము అనేసి ఇంకా అందరు వెళ్ళిపోయారు. మేము కూడా వెళ్ళిపోండి ఎండ కొడుతుంది కదా అనేసి ఇంకా వాళ్ళని పంపించేసి ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. అసలు ఒక చెట్టు కూడా లేదు అసలు ఉండడానికి, ఫుల్ ఎండ వేడి. ఇంకా ఫుల్ అమ్మో చాలా కష్టం అయిపోయింది అక్కడ నిలబడడానికి. ఇంకా లాస్ట్కి అయితే ట్రైన్ అయితే ఎక్కేసినాము. ఏసీ కంపార్ట్మెంట్ మేము బుక్ చేసుకున్నాము. అందులోకి రాగానే అమ్మయ్య హాయిగా అనిపించింది. అసలు
మేము ఓదలకి మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేసినాము. మార్నింగ్ 2:30కి అట్లా లేచి రెడీ అయ్యేసి ఇంకా 4కి ట్రైన్ ఉండే 4కి స్టార్ట్ అయినాము. ఎవరికి అసలు నిద్రలు లేవు ఏం లేవు. మళ్ళీ ఎండ కదా ఫుల్ సిక్ అయిపోయినాము. ఇంకా ఏసీ ట్రైన్ ఎక్కగానే ఫుల్ ఒక 5 minutes అట్లా కూర్చున్నాము. ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ అట్లా పడుకుండిపోయినాము. ఈమెంటి ఎప్పుడు చూడు మాస్క్ పెట్టుకొని ఉంటుంది అనేసి అనుకుంటున్నారా? అది ఎందుకో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అసలు ఎక్కడో అక్కడ హాయిగా పడుకున్నాము మేము. ఫుల్గా అయితే నేనైతే మస్తు నిద్రపోయినా. మేము దిగాల్సింది సికింద్రాబాద్లో, ఓదెల టు సికింద్రాబాద్. అక్కడికి వచ్చేంత వరకు ఇంకా హాయిగా నిద్రపోయినాము. ఇంకా సికింద్రాబాద్ వచ్చిన తర్వాతకి ఇంకా మా అక్క వాళ్ళు అయితే లేపెళ్ళు. చూడండి ఎలా అయిపోయినా, ఇంకా నిద్ర లేవుగా ఏం లేవు, పిచ్చోళ్ళలా అయిపోయినాము. ఇంకా ఒక 2 hours అయితే మంచిగా హాయిగా పడుకున్నాము. పడుకున్నాక ఇంకా మాది సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది. ఇంకా దిగే 5 minutes ముందు అందరినీ లేపేసిల్లు అన్నట్టు మా వాళ్ళు. ఇంకా దిగేసినాక మళ్ళీ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, దానికోసం అనేసి వెయిట్ చేసినాము. ఆ ట్రైన్ వచ్చేసింది. ఆ ట్రైన్లో ఇంకా కూర్చున్నాము. ఇంకా చూడండి అసలు ఎలా అయిపోయినామో, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. మా అక్క వాళ్ళు అక్కడ దిగేసిల్లు మధ్యలో. ఇంకా మేమిద్దరమే లాస్ట్. ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.